నైజీరియాలోని ఓ జూ కీపర్ సింహానికి బలైపోయాడు. ఒబసాంజోకు నేషనల్ పార్క్లో ఈ ఘటన జరిగింది. ట్రైన్డ్ జూ కీపర్ అందులోని సింహానికి ఆహారం వేయడం వంటి పనులు చేస్తుంటాడు. శనివారం సాయంత్రం కొందరు సందర్శకులు రావడంతో వారికి సింహానికి ఆహారం వేసే విధానం చూపించాలనుకున్నాడు. సింహం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడంతో సాధారణంగా మూసి ఉంచాల్సిన గేటును తెరిచే ఉంచి ఆహారం వేయడం ప్రారంభించాడు. ఆ సింహం అనుకోకుండా అతనిపై దాడి చేసి మెడను నోట కరుచుకుంది. దీంతో నోట కరుచుకున్న మెడను విడిపించేందుకు సెక్యూరిటీ గార్డులు సింహాన్ని కాల్చి చంపారు. ఎన్క్లోజర్ లోనే రక్తపు మడుగులో పడిపోయాడు జూ కీపర్. జూ సిబ్బంది గుర్తించి వెంటనే బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన బాబాజీ దౌలే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. చాలా ఏళ్లుగా జూలో పనిచేస్తున్న బాబాజీ దౌలే సింహానికి ఫుడ్ వేసే క్రమంలో ఎన్క్లోజర్ కి ఉన్న సెకండ్ డోర్ కి తాళం వేయడం మర్చిపోయి ఉంటాడని, అందుకే సింహం దాడి చేసి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సింహానికి ఆహారం అందించినప్పుడు ఒక డోర్ లో నుంచి వెళ్లి మరో డోర్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఒక డోర్ కి తాళం వేస్తే గానీ సింహం జూ కీపర్ పై దాడి చేసే వీల్లేకుండా ఉంటుంది. కానీ బాబాజీ దౌలే మాత్రం తాళం వేయలేదని అనుమానిస్తున్నారు. సాధారణంగా సింహానికి ఆహారం అందించే క్రమంలో ఎన్క్లోజర్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి అక్కడ ఫుడ్ పెట్టేస్తామని సిబ్బంది అంటున్నారు. ఒకసారి అక్కడ ఫుడ్ పెట్టిన తర్వాత వెంటనే డోర్ మూసేసి లాక్ వేస్తాం, కానీ ఇప్పుడు ఆ డోర్ తెరిచే ఉందని సిబ్బంది అంటున్నారు. బహుశా బాబాజీ దౌలే డోర్ కి తాళం వేయడం మర్చిపోయి ఉంటాడని, అందుకే సింహం దాడి చేసిందని జూలోని సిబ్బంది తెలిపారు. ఘటన తరువాత జూని తాత్కాలికంగా మూసేశారు. మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా సేఫ్టీ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టనున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు జూ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.